మరి ఈరోజు పత్రికా సమావేశంకి విచ్చేసినటువంటి మహేశ్వరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఏదైతే సోషల్ మీడియాలో మరి యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి కొన్ని ఛానల్స్లో వస్తున్నటువంటి వార్తలు కొత్త మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తను మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. మరి అంటే అర్థం అయ్యి మాట్లాడుతున్నాడా, అర్థం కాక మాట్లాడుతున్నాడా అనే విషయాలు కూడా తెలుసుకోకుండా కొన్ని మాటలు మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని 100% చెప్తున్నా. నేను ఏదో ఒకరి మీద బురద జల్లితే అయిపోతుంది కదా అని మాట్లాడడం సరైంది కాదు. ఏదైనా తెలుసుకొని మాట్లాడాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడం అనేది మహేశ్వరం నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబానికి మొత్తం కూడా ఇది ఒక అవమానకరమైన విషయము. మరి తనను ప్రమాణం చేయమనడము, మాట్లాడము, నిజాలు తెలుసుకోకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది కొత్త మనోహర్ రెడ్డి గారికి తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వీళ్ళ ఏదో చిన్న యూట్యూబ్ అంటే ఏదో వార్తలు వచ్చినాయి 1-2 అని చెప్పేసి దాన్ని అలసిగా తీసుకొని మంత్రి గారు హరీష్ రావు గారు కూడా నిన్న వచ్చినటువంటి సాక్షి పేపర్లో చూసినాము. హరీష్ రావు గారు కూడా డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇట్లా సీట్లు అమ్ముకుంటున్నాడు అనే వార్తలు ఒక మంత్రి హోదాలో ఉండి ఇక్కడ కంటెస్ట్ కోసం ఉన్నటువంటి ఆస్పరెంట్స్ ఎంతమంది ఉన్నామో మేము వాళ్ళ గురించి కూడా అందరి గురించి తెలుసుకోకుండా ఇది నిజమా అబద్ధమా అనేది చెప్పినటువంటి కొత్త మనోహర్ రెడ్డి గారి మాటలను కూడా మొత్తం అర్థం చేసుకోకుండా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక మంత్రి హోదాలో ఉండి పబ్లిక్ మీటింగ్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మంత్రి హరీష్ రావు గారిని అడుగుతున్న ఈ సందర్భంగా మీడియా సందర్భంగా. మరి ఎవరికి కోవట్టులుగా ఎవరు పనిచేస్తున్నారు? ఒక రేవంత్ రెడ్డి మీద బురద చల్లడం అనేది మంత్రులు పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పుంజుకుంటుందో మహేశ్వరం నియోజకవర్గంలో జరిగినటువంటి తుగ్గూడ విజయబేరి సభ ఎప్పుడైతే సక్సెస్ అయిందో వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీటింగు కళ్ళు చెదిరేటట్టు మీటింగ్ జరిగింది అనే ఒక భయం అనేది వాళ్ళలో జుట్టుకొని ఈరోజు మరి ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆ విన్న మాటలను కొత్త మనోహర్ రెడ్డి గారు మీడియాలో ప్రచురించే దాన్ని పట్టుకొని మంత్రి గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా ఇక్కడ ఒక మహిళ మీద మాట్లాడడం అనేది ఒక మంత్రి గారికి సబబు కాదు. ఒక మహిళ గురించి నువ్వు డబ్బులు ఇచ్చింది అనేది ఆ మాట అనడం కూడా సాక్ష్యాధారాలు లేకుండా ఒక మహిళను కించపరచడం కూడా మంత్రి గారికి తగదు. అదేవిధంగా గతంలో కూడా బాల్క సుమన్ గారు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినరు. ఏమని? బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని అందరినీ మనం అట్లా కాంగ్రెస్లోకి పంపిస్తున్నాము, వాళ్ళందరూ మనోళ్ళే అని చెప్పేసి. అంటే మరి ఈ విధంగా కూడా మాకు అనుమానం కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు గిట్ల ఏమన్నా కుమ్మక్కయ్యి చెప్పిన మాటలు విని ఇక్కడ మాట్లాడి ఎవరినో ఇబ్బంది పెట్టాలని చూస్తుర్రా ఏంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మరి కొత్త మనోహర్ రెడ్డి గారు మాట్లాడిన మీరు కరెక్టే, అన్నీ మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న గారిని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర రమ్మంటున్నారు. మళ్ళీ ఒకసారి మాట్లాడినప్పుడు ఏం చెప్పిర్రు? వాళ్ళు ఇచ్చిరా నాకు తెలియదు, తీసుకురా నాకు తెలియదు, నేను చూడలేదని అంటున్నారు. అంటే అన్ని మాటలు మీరే మాట్లాడుతున్నారు. మీరు కొంచెం గుర్తెరిగి మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఎటువంటి ఆధారాలు ఉన్నా రేవంత్ రెడ్డి అన్నదాకా అవసరం లేదు. ఈరోజు
కాంగ్రెస్ కుటుంబ సభ్యులం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాం. మేము ఏదైతే నా మీద ఆరోపణ వచ్చిందో డబ్బులు ఇచ్చినారు చిగిరింత పార్వత నరసింహారెడ్డి అని నీ నోటితోటి అన్నావు కాబట్టి నేను మన మహేశ్వరం నియోజకవర్గం గడ్డ మీద ఉన్నటువంటి శివగంగ ఆలయానికి రేపు ఉదయము ఆదివారం ఉదయం 9:30 నేను అక్కడికి వస్తాను. కొత్త మనోహర్ రెడ్డి గారు మీరు కూడా 9:30 మహేశ్వరం నియోజకవర్గం గడ్డ మీద ఉన్నటువంటి శివగంగ ఆలయంకి రండి, అక్కడ మాట్లాడదామని చెప్పేసి ఆ దేవుని సమక్షంలో నీ సాక్ష్యాధారాలు తీసుకొని మరీ రావాలని చెప్పేసి ఈ విధంగా సవాల్ విసురుతున్నా. ఇందులో రేవంత్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయకండి, ఎందుకంటే మీరు నా మీద అన్నారు కాబట్టి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సవాల్ స్వీకరించినట్లయితే రేపు ఉదయం 9:30 శివగంగ ఆలయం దగ్గర నేను వెయిట్ చేస్తా అని చెప్తున్నా. ఇక్కడ కూడా కొత్త మనోహర్ రెడ్డి గారు డబ్బులు వీళ్ళు ఇచ్చిరా వాళ్ళు తీసుకురా నేను చూడలేదని అన్నాడు. కానీ మంత్రి అయ్యి ఉండి హరీష్ రావు గారు అమ్ముకొట్టుండు ఇచ్చిరంట డబ్బులు అనేది ఎంత నిర్భయంగా బయట చెప్పిండంటే, మరి ఇక్కడ ఏదైనా గొడవలు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఒకవేళ ఎవరన్నా అనుకుంటారని అని ఉండొచ్చు. కానీ ఒక మంత్రి స్థాయిలో ఉండి విచారణ లేకుండా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నిరూపించాల్సిన సమయం తీసుకున్నాక మాట్లాడాలి. అంటే ఇక ఒక మహిళ ఉంది ఆమె మీద అంటే అయిపోతుంది అని చెప్పేసి ఒక మంత్రి సభలో మాట్లాడడం కరెక్ట్ కాదనేది ఈరోజు స్పెషల్ పాయింట్. మనోహర్ రెడ్డి అన్నడా అనలేదా మీకు తెలుసు, న్యూస్లో తెలుసు, అంతటా తెలుసు. కానీ ఒక మంత్రి గారు ఎవరైతే అన్నారో అది రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హోమ్ మినిస్టర్ అయినారు, మళ్ళీ ఎమ్మెల్యే అయినారు, మైనింగ్ మినిస్టర్ అయినారు. ఇన్ని అయినాక కూడా వాళ్ళ తనయుడు ఆ మాట అనడము కాంగ్రెస్ పార్టీకి ఒక ఏంటిదంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతాడు అంటారు చూడు, అట్లా ఆ మాట. మరి నిజాలు తెలుసుకోవాలి, మాట్లాడాలి. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దడమే కాదు, కడుపులో కత్తితోటి పొడిచినట్టు కూడా ఉంటుంది. ఈ మాటలు వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ నుంచే పుట్టి చేవెళ్ళ చెల్లెమ్మగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోటే మీకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు పార్టీని మీరు విమర్శిస్తున్నారు అంటే ఏ పార్టీ వాళ్ళు ఓట్లేస్తే గెలిచినారు అమ్మగారు అనేది కూడా తెలుసుకోవాలి. ఏ పార్టీ వాళ్ళు ఓట్లేస్తే గెలిచి పీఠం ఎక్కినారు, మరి ఏ పార్టీలో మంత్రి పదవి పొందినారు, మరి ఆ పార్టీ వల్లనే ఇప్పుడు మీరు కించపరచడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మిమ్మల్ని నమ్మి అందరు కాళ్ళు మొక్కి కార్యకర్తలు ఓట్లు వేయించిర్రు, బతిమలాడి కడుపుల తలకాయ పెట్టి ఓట్లు వేయించిర్రు. ఇందుకేనా రేపు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇదే పని చేస్తారు, వాళ్ళని బతిలాడి కాళ్ళు మొక్కి కడుపుల తలకాయ పెట్టి ఓట్లు వేయిస్తారు. ఆమెకి తర్వాత ఏం చేస్తుందో భగవంతుని తెలుసు. ఇప్పుడు కూడా మీరు ఒకటి మీడియా మిత్రులు గమనించాలి, నేను ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి కానీ పత్రికల ద్వారా కానీ నాకు వచ్చిందని మీడియా ముఖంగా చెప్పినా, పత్రిక ద్వారా చెప్పినా. మనోహర్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు. ఏమని అంటే ఎక్కడ వాళ్ళు చెప్పుకుంటూ వేరే వాళ్ళు చెప్పుకుంటారు అని అన్నాడు. కానీ నేను మాత్రం మీడియా ముఖంగా ఎప్పుడు చెప్పలే కదా, పత్రికలలో నేను రాయించుకోలే కదా. ఇప్పుడు ఊహాగానాలు మస్తు ఉంటాయండి. ఇప్పుడు పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఎంతోమంది వస్తున్నారు అనేది 4-5 రోజుల నుంచి మీరు హెడ్లైన్ ఇస్తారు. అంటే అది మీకు ఏదో కొంత సమాచారం ఉంటే ఇస్తారు. కానీ ఏ పార్టీ అధిష్టానం మేరకు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము. ఎవరికి టికెట్ వచ్చినా మేము కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా చేయి గుర్తు సింబల్ మీదనే పని చేస్తాము, చేయి గుర్తుకే ఓటేపిస్తాము. అది మా యొక్క ధర్మము, కర్తవ్యము, మా ఆశయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పనిచేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మొదటి విడతలో అయోమయం గురి చేయడానికి తప్పితే ఇట్లా వేయించుకోరు అట్లా వేయించుకోరు అని అంటే అంతకుముందు కూడా చాలామంది వేయించుకోరు. మరి ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా మా దగ్గర, అందరూ వేరే వాళ్ళు కూడా వేయించుకోరు, వాళ్ళకి టికెట్ వచ్చిందని వేయించుకోరు. మరి అది మేము చెప్పలేం కదా. అంటే వస్తుంటాయి, మస్తు వస్తాయి మీడియాలో వార్తలు కథనాలు చాలా వస్తాయి. కానీ లాస్ట్కి ఎంక్వైరీ అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిందే ఇంపార్టెంట్ కదా. సర్వేల ఆధారంగా ఏది వస్తే అదే ఇంపార్టెంటు. సర్వే చేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పిర్రు,
నా చుట్టమో నా తమ్ముడో నా అన్ననో అని చెప్తే ఎవరు టికెట్ ఇయ్యరీడా. ఎవరైనా సరే ఎన్ని మీటింగ్లకు మేము హాజరైనా ఈ మాట చెప్పిండు, మీరు ప్రజలలోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ గుర్తుని తీసుకెళ్ళండి, మీ ప్రజలలో ఉండి ప్రజలలో మంచి చెడులు చూడండి, అంతేగాని నేను రేవంత్ రెడ్డి అన్నను, రేవంత్ రెడ్డి చుట్టాని అని చెప్తే టికెట్ రాదు అని రేవంత్ రెడ్డి అన్ననే డైరెక్ట్ చెప్పిండు. అన్నాక మళ్ళీ ఈ మాటలు మీరు మాట్లాడడం అనేది అది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఏ పార్టీయే కానీ, అంటే అన్ని పార్టీల గురించి నేను మాట్లాడాను, కానీ కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారమే, సర్వేల ఆధారంగానే ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది యాస్పిరెంట్లను ఉండనియండి, అంతమంది యాస్పిరెంట్ల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరికి మెజారిటీ ఉండి ఎవరికి పేరు ఉంటే వాళ్ళ పేరే లిస్ట్లో ఉంటుంది. అది ఇప్పుడున్న 6గురిలో ఎవరికి వచ్చినా సరే నేను కూడా కట్టుబడి పనిచేస్తాను తెలియజేస్తున్నాను అని. నాకు తెలియదు. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పినారు, ఏమని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినారు యాస్పిరెంట్లు అందరు కలిసి అని చెప్పేసి అన్నారు. నాకు ఇంటిమేషన్ ఉందా అంటే నాకైతే ఎటువంటి ఇంటిమేషన్ లేదని చెప్పిన. సరే మా హస్బెండ్ పాల్గొంటాడు అప్పుడప్పుడు కాబట్టి తనకి ఇంటిమేషన్ ఉందా అంటే వాళ్ళు కూడా లేదని చెప్పినాం. సరే అంటే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి స్వాతంత్రం వాళ్ళది, అందరికీ ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నాయి. వాళ్ళు పెట్టుకున్నాక నేను వద్దని అనలేను కదా. ఒక డీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉండి పెట్టినప్పుడు నాకు ఇన్విటేషన్ ఇస్తే పోతా, ఇంటిమేషన్ ఇస్తే పోతా. ఇంటిమేషన్ లేనప్పుడు నేను పోలేను కదా, చొచ్చుకొని పోలేను. డీసీసీకి ఒక అధ్యక్ష పదవి ఉంది కాబట్టి ఆయన పెట్టిండు, ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ పాల్గొన్నారు. మనకి ఇంటిమేషన్ ఉందా అని అడిగినప్పుడు లేదని చెప్పినా నాకు ఇవ్వలేదు. తర్వాత కూడా ఎటువంటి సమాచారం లేదు. నేను కూడా మీడియాలో వచ్చినప్పుడే చూసిన ఆ వార్తలు తప్పితే నాకు కూడా ఎటువంటి సమాచారం లేదు. అంతకుముందు కూడా ఎటువంటి రిపోర్టు కూడా లేదు. ఈ విధంగా ఇట్లా మాట్లాడతారు దీని గురించి అని కూడా సబ్జెక్ట్ తెలియదు నాకు. ఒకరోజు పేరు చెప్పలేదు, ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు కాబట్టి నేను స్పందించలేదు. పేరు చెప్పినప్పుడు నేను ఎట్లా స్పందించలేము కదా. నిన్న పేరు చెప్పారు కాబట్టి. ఇంకొకటి గౌరవనీయులు పిసిసి అధ్యక్షుడి పేరు ప్రస్తావించారు కాబట్టి ముఖ్యంగా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర రావాలి, ప్రమాణం చేయాలని మేము ఇచ్చినాము, వాళ్ళు తీసుకురు అన్నట్టు అన్నారు కాబట్టి నేను మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది డీసీసీ అధ్యక్షులకి. యాస్పిరెంట్లు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఫోన్ చేసిన, నేనే స్వయంగా చేసిన ఫోను. అన్న మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్న మీద ఇట్లా వస్తున్నాయి, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, దానికి మనం ఖండించాల్సిన అవసరం ఉంది, ప్రెస్ మీట్ పెడదామని చెప్పిన. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చెప్తాము అన్నాడు డీసీసీ అధ్యక్షుడు. ఏదో అంటే నేదునూరులో ఒక మీటింగ్ ఉండే, ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ టైంకి నేను కూడా వేరే మీటింగ్లో ఉన్న, కోఆపరేటివ్ బ్యాంక్ మీటింగ్లో. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసిన, అన్న పెడదామన్నారు కదా, మళ్ళీ ఎందుకంటే ఇది రోజు రోజుకి ప్రొలాంగ్ అవుతుంటుంది, నా పేరు వచ్చింది కాబట్టి పెట్టాల్సిన అవసరం ఉంది, మీ ఆధ్వర్యంలో పెడదామని కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు డీసీసీ అధ్యక్షులు లేదమ్మా అట్లా ప్రెస్ మీటు పెట్టలేము, మనకు పైనుంచి నాకు ఎటువంటి పర్మిషన్ రాలేదు అని అన్నాడు. ఆ మాటతోటి సరే అన్న మీకు పర్మిషన్ రాలేదు కానీ నా మీద వచ్చిన అభాండాలు నేను తొలగించుకోవాలంటే నేను పెట్టాలి కదా అని చెప్పేసి పెడుతున్నా, వీలైతే రండి అని చెప్పిన. ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. అందరికీ చెప్పిన, యాస్పిరెంట్లు అందరికీ ఉన్నాము. సింబల్ కోసం కష్టపడనికే, సింబల్ కోసం పనిచేయనికే ప్రతి ఒక్కరం రెడీ ఉన్నాము. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒకరికి వస్తే చేయమని అనలే కదా, టికెట్ వాళ్ళకొస్తే వీళ్ళకొస్తే మేము చేయమని ఎవరు చెప్పలే నోటితోటి. అట్లాంటప్పుడు మేము విడిపోయినామని మీరు అనకండి, మేము కలిసే ఉన్నాము, ఇప్పటికీ కలిసే ఉంటాము. మీడియా సోదరులకు ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు కలిసి లేరు అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు కలిసేది చేయితోటే, ఎవరు కలిసేదైనా చేయితోటే. ఈ చేతులు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఒకవేళ ఏమైనా మనస్పర్ధలు ఉంటే మా హైకమాండ్ వాళ్ళు పిలుస్తారు, మాట్లాడతారు. మా మనసు నొప్పించినా వాళ్ళ మనసు నొప్పించినా వాళ్ళు పిలిచి మాట్లాడతారు. పెద్దలకు హైకమాండ్కి కట్టుబడి పనిచేస్తాం మేము.